అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఆ ఇల్లు ఒక పాతకాలపు జ్ఞాపకంలా ఉంటుంది. గోడల మీద పగుళ్ళు ఉండవచ్చు, కానీ ఆ ఇంట్లోని మనుషుల మనస్తత్వాలు మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో కూడిన నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంటుంది. ఆ ఇంటి పెద్దమ్మాయి అనురాధ. 30 ఏళ్ల వయసులో కూడా ఆమె ముఖంలో ఒక వింతైన కాంతి ఉంటుంది. అది అందం కంటే ఎక్కువగా ఆమె అనుభవిస్తున్న బాధ్యత వల్ల వచ్చిన గంభీరం. తండ్రి పరమేశ్వరరావు గారు చనిపోయాక ఆ కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది. అప్పుడు డిగ్రీ 2వ ఏడాదిలో ఉన్న అనురాధ తన కన్నీళ్లను తుడుచుకుని తన కలలను కట్టకట్టి అటక మీద పడేసింది. అప్పటి నుండి ఆమె ప్రయాణం మొదలైంది. తమ్ముడు వినయ్ని ఇంజనీరింగ్ చదివించడం, చెల్లి శ్రావణికి పెళ్లి సంబంధాలు చూడడం, ఇదే ఆమె ప్రపంచం. అనురాధ ఒక ప్రైవేట్ స్కూలులో లెక్కల టీచర్. స్కూలులో పిల్లలు ఆమెను చూసి భయపడతారు, గౌరవిస్తారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె మౌనం వెనుక ఒక పెద్ద యుద్ధమే దాగి ఉంది. ఒకరోజు సాయంత్రం వర్షం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అనురాధ బస్టాప్లో ఒంటరిగా నిలబడి ఉంది. గాలికి ఆమె చీరకొంగు రెపరెపలాడుతోంది. గాలిలో మట్టి వాసన వస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక నల్లని విదేశీ కారు ఆమె ముందుకు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తిని చూడగానే అనురాధ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అతను మాధవ్. ఆ పేరు వింటేనే ఆ ఊరిలో ఒక రకమైన గౌరవం, భయం. 10 ఏళ్ల క్రితం ఒక సామాన్యమైన కుర్రాడిగా అమెరికా వెళ్ళిన మాధవ్ ఈరోజు ఒక మల్టీనేషనల్ కంపెనీకి అధినేత. అతని కంఠంలో ఒక గంభీరత, నడకలో ఒక ధీమా ఉంటాయి. కానీ ఆ ధీమా అంత అనురాధ దగ్గరికి రాగానే కరిగి నీరవుతుంది. 10 ఏళ్ల క్రితం వీరిద్దరి మధ్య ఒక అందమైన ప్రపంచం ఉండేది. మాధవ్ ఆ ఊరి జమీందారు గారి ఏకైక వారసుడు. అనురాధ ప్రాణంగా ప్రేమించింది అతన్నే. కానీ అంతస్తుల అడ్డుగోడల ముందు అనురాధ తండ్రి ఆత్మాభిమానం తలవంచలేదు. అడుక్కునేవాడికైనా పిల్లను ఇస్తాను, కానీ కట్నంతో మమ్మల్ని కొనాలనుకునే నీ గర్వానికి నా కూతుర్ని బలి ఇవ్వను అని పరమేశ్వరరావు గారు మాధవ్ తండ్రి ముఖం మీదే చెప్పారు. అనురాధ తండ్రి మాట కాదనలేకపోయింది. అటు మాధవ్ తన తండ్రి అహంకారాన్ని భరించలేక అనురాధను పిలిచాడు. నువ్వు నాతో వచ్చేయను, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాడు. కానీ అనురాధ వెళ్ళలేదు. నీకోసం నేను నా తండ్రి గౌరవాన్ని వదులుకోలేను మాధవ్. నా ప్రేమ కంటే మా నాన్న ఆత్మాభిమానం నాకు ముఖ్యం అని మౌనంగా వెనుదిరిగి వచ్చేసింది. ఆ రోజే మాధవ్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 10 ఏళ్ల తరువాత మాధవ్ కారు దిగి ఆమె ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో 10 ఏళ్ల నాటి ఆరాటం ఏమాత్రం తగ్గలేదు. కానీ అనురాధ ముఖంలో మాత్రం ఒక ఇనుప తెరలాంటి గంభీరం. వాళ్ళ కళ్ళు కలిశాయి. మాధవ్ కళ్ళలో ఏదో చెప్పాలనే తపన ఉంది. అనురాధ కళ్ళల్లో మాత్రం ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్న ప్రశ్న ఉంది. మాధవ్ మెల్లగా అడిగాడు, అనురాధ ఎలా ఉన్నావు అన్నాడు. అతని గొంతులో వణుకు ఉంది. అనురాధ తన గొడుగును గట్టిగా పట్టుకుంది. అనురాధ ఒక్క క్షణమాగి, బాగుండాలని ఎవరికైనా ఉంటుంది కదా మాధవ్ గారు, కానీ కాలం మనల్ని ఎలా ఉంచాలనుకుంటే అలా ఉంటాం అంది. ఆ మాటలోని గాఢతకి మాధవ్ ముఖం చిన్నపోయింది. ఆ గారు అనే పదం మాధవ్ గుండెను చీల్చినట్టు అనిపించింది. అనురాధ, ఒక్క నిమిషం నా మాట విను. నువ్వు గారు అని పిలిచి నన్ను దూరం పెడుతున్నావు. కానీ నేను నీ ముందుకు వచ్చింది నిన్ను నా ఇంటి కోడలుగా తీసుకెళ్ళడానికి కాదు, నీ బాధ్యతల్లో భాగం పంచుకోవడానికి. అనురాధ, మాధవ్ గారు, బాధ్యత అనేది పంచుకునే వస్తువు కాదు, అది మోయాల్సిన కర్తవ్యం. మీరు నాకు సహాయం చేయాలి అనుకుంటే అది నా ఆత్మాభిమానాన్ని గాయపరచడమే అవుతుంది. అను, ఇంకా దూరం ఎందుకు? 10 ఏళ్లు గడిచిపోయాయి. కాలం మారింది, పరిస్థితులు మారాయి. నేనిప్పుడు నా తండ్రి నీడలో లేను. నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను. ఇప్పటికైనా నా వైపు చూస్తావా అన్నాడు మాధవ్, తన అహాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆమె ముందు తలవంచి. అనురాధ కళ్ళలోకి కన్నీళ్లు వస్తున్నా వాటిని లోపలికే మింగేసింది. మీ సామ్రాజ్యం మీకు గొప్పది కావచ్చు మాధవ్ గారు, కానీ నా బాధ్యతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మా నాన్నగారు లేరు, కానీ ఆయన నేర్పిన ఆత్మాభిమానం నా గుమ్మం దగ్గరే కాపలా కాస్తోంది. దాన్ని దాటి నేను రాలేను. నీ ఆత్మాభిమానం మన ప్రేమ కంటే గొప్పదా అనురాధా అని గట్టిగా అడిగాడు మాధవ్. ప్రేమ అంటే ఒకరినొకరు పొందడం మాత్రమే కాదు మాధవ్, ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం కూడా. మీరు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదంటే అది మీ పట్టుదల కావచ్చు, కానీ అది నా మనసులో మీ మీద గౌరవాన్ని పెంచుతోంది, అంతేకాని మనల్ని దగ్గర చేయదు అంది అనురాధ చాలా గంభీరంగా. అను, నిన్ను గెలవడం అంటే నీ ఆత్మాభిమానాన్ని ఓడించడం కాదు, నీ ఆత్మగౌరవానికి తోడుగా నిలబడడం అని అన్నాడు మాధవ్. అనురాధ పెదవుల మీద ఒక చిన్న విషాదకరమైన నవ్వు మెరిసింది. మాధవ్ గారు, నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నా కుటుంబం నాకు భారం కాదు, అది నా ఉనికి. మీ ఇంట్లో కోడలిగా వెళ్ళి నా వాళ్ళని వదిలేసి నేను సుఖపడలేను. అది నా ఆత్మాభిమానానికి విరుద్ధం. మాధవ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. అను, నేను నీ సహాయం కోరడం లేదు, నీ తోడు కోరుతున్నాను. నీ కుటుంబ భారం కాదు, అది నా కుటుంబం కూడా అవుతుంది అన్నాడు మాధవ్ ఆశగా. తర్వాత చాలా నెమ్మదిగా తల వంచి అన్నాడు, సరే అనురాధ, నీకు సహాయం చేయడం నీకు ఇష్టం లేకపోతే
కనీసం నీ స్కూలులో ఒక చిన్న లైబ్రరీ కట్టించడానికి నా ఫౌండేషన్ నుండి డొనేషన్ ఇస్తాను. అది నీకు వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు, పిల్లల కోసం ఇచ్చేది. దాన్ని కూడా కాదంటావా? అనురాధ ఆశ్చర్యపోయింది. లోకాన్ని శాసించే మాధవ్ తన కోసం ఇంతగా తల వంచుతాడని ఆమె ఊహించలేదు. తన మీద ఉన్న ప్రేమను అతను ఎంత నిగూఢంగా దాచుకున్నాడో ఆమెకు అర్థమైంది. పిల్లల చదువు కోసం అయితే నాకేం అభ్యంతరం లేదు అంది అనురాధ. మాధవ్ కళ్ళల్లో చిన్న వెలుగు. థ్యాంక్ యూ. అయితే రేపు మీ స్కూల్కి వస్తాను. మీ నాన్నగారు కూడా అప్పట్లో ఇదే స్కూలులో పనిచేశారు కదా? ఆయన జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని నా కోరిక. అనురాధ మనసు చివుక్కుమంది. తన తండ్రి మీద మాధవ్కున్న గౌరవం చూసి ఆమె కళ్ళు చెమర్చాయి. కానీ వెంటనే తుడుచుకుంది. సరే, రేపు రండి అని చెప్పి వెళ్ళిపోయింది. మాధవ్ అక్కడే నిలబడి ఆమె వెళ్లే దారి వంకే చూస్తూ ఉండిపోయాడు. 10 ఏళ్లుగా అతను చేస్తున్నది ఇదే. ఆమె కోసం ఎదురు చూడడం, ఆమె వేసే ఒక్క అడుగు కోసం తన 100 అడుగుల హాన్ని పక్కన పెట్టడం. ఆ సాయంత్రం ఆకాశం చిట్లిన పనసపండులాగా ఎర్రబడి ఉంది. వకుళాభరణం ఇంటి ముందున్న వేప చెట్టు గాలికి నిట్టూరుస్తున్నట్లుగా శబ్దం చేస్తుంది. ఆ ఇంటి అరుగు మీద కూర్చుని మల్లెపూలు అల్లుతోంది అనురాధ. ఆమె వేళ్ళు దారం చుట్టూ తిరుగుతున్నా ఆమె కళ్ళు మాత్రం శూన్యంలోకి చూస్తున్నాయి. అను, ఏంటి అలా ఉన్నావు? మల్లెలు అల్లుతున్నావా లేక నీ ఆలోచనలను ముడివేస్తున్నావా అని అడిగింది తల్లి కామాక్షమ్మ లోపల నుండి వస్తూ. అనురాధ ఉలిక్కిపడి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఏమీ లేదమ్మా, వర్షం వచ్చేలా ఉంది కదా, అందుకే చూస్తున్నాను అంది. కానీ ఆ వర్షం బయట కాదు, ఆమె మనసులో 10 ఏళ్లుగా కురుస్తూనే ఉంది. అనురాధకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె ప్రపంచం అంతా మాధవ్. మాధవ్ ఆ ఊరి పెద్ద జమీందారి గారబ్బాయి. ఆత్మాభిమానం నిలువునా నిండిన అనురాధ తండ్రి పరమేశ్వరరావు గారికి మాధవ్ తండ్రి అహంకారానికి మధ్య జరిగిన యుద్ధంలో బలైపోయింది అనురాధ ప్రేమ. కట్నం ఇచ్చి నీ కూతుర్ని మా ఇంటికి పంపలేవు, కనీసం మా అంతస్తుకు తగ్గట్టుగా బట్టలైనా పెట్టగలవా అని మాధవ్ తండ్రి అన్న ఒక్క మాట పరమేశ్వరరావు గారి గుండెను గాయపరిచింది. ఆ క్షణమే అనురాధ తన ప్రేమను గడప బయటే వదిలేసి తండ్రి ఆత్మగౌరవాన్ని తలకెత్తుకుంది. మాధవ్ అప్పుడు అన్నాడు, అను వచ్చేయి, నా దగ్గర బోలెడు డబ్బుంది, మనం ఎక్కడైనా బతకవచ్చు. కానీ అనురాధ తలవంచలేదు. నీ దగ్గర ఉన్నది మీ నాన్న పెట్టిన భిక్ష మాధవ్, నా తండ్రి దగ్గర ఉన్నది ఆయన సంపాదించుకున్న గౌరవం. నీ డబ్బుతో నా తండ్రి గౌరవాన్ని కొనలేవు, వెళ్ళిపో అంది కఠినంగా. 10 ఏళ్ల తర్వాత ఈరోజు అనురాధ స్కూల్ నుండి వస్తుంటే అదే మాధవ్ ఎదురయ్యాడు. కానీ ఇప్పుడు అతను జమీందారు గారి అబ్బాయి కాదు, తన సొంత కష్టంతో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి. ఇంటికి రాగానే పడక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని తండ్రి ఫోటో ముందు కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. నానా, మాధవ్ వచ్చాడు, కానీ నేను అతని దగ్గరికి రానివ్వలేదు. మీ ఆత్మాభిమానాన్ని నేను కాపాడుతున్నాను నానా, కానీ నా మనసు ముక్కలవుతోంది అని కుమిలిపోయింది. అలా కుమిలిపోయాక ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు బాధ్యతలు, ఆత్మాభిమానం రెండూ ముఖ్యమే, కానీ అంతకంటే తనకు తన జీవితం ముఖ్యం. మాధవ్ ఎంత మంచివాడు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత కూడా తనని ఇంత గౌరవిస్తూ ప్రేమిస్తున్నాడు. అతనిని వదులుకుంటే అది తన మూర్ఖత్వమే అవుతుంది. ఆలోచనలో పడింది. ఒకవేళ తన తండ్రి బతికి ఉంటే ఏం చేసేవారు? ఆయన మాధవ్ని అంగీకరించేవారా? తను ఈ వయసులో కూడా మాధవ్ని అంగీకరించకపోతే, ఒంటరిగా మిగిలిపోతే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత తనకి తోడుగా ఎవరు ఉంటారు? తను ఒంటరిగా బతకగలదా? అన్నీ రకరకాల ప్రశ్నలు, జవాబులు లేవు. చుట్టుపక్కల వారు, చుట్టాలు ఏమంటారు? పోయినవాడు పోక కూతురిని ఒంటరిదాన్ని చేసి పోయాడు అని చనిపోయిన తండ్రిని నానా రకాలుగా మాటలు అంటారుగా. మరి పోయిన ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడం అవసరమా? మాధవ్ ఖచ్చితంగా మంచివాడు, తన బాధ్యతలను పంచుకుంటాడు. తన తల్లిని కూడా తన తల్లిలాగా గౌరవించే సంస్కారవంతుడు. అలాంటి వ్యక్తిని వదులుకుని జీవితాంతము ఒంటరిగా భారంగా బతుకుబండిని లాగలేక అవస్థలు పడడం కంటే తన మొండితనాన్ని వదిలి అతని చెయ్యి అందుకోవడమే ఉత్తమం అని నిర్ణయించుకుంది. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుందో ఆమె మనసు ప్రశాంతంగా ఈ మల్లెల సువాసనను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది అనురాధ, రేపటి గురించిన భయాన్ని వదిలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.